హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోందని దక్షిణాఫ్రికా వెటరన్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. రోహిత్, బుమ్రా వంటి అనుభవజ్ఞులున్న చోట అటువంటి శైలి జట్టుకు పెద్దగా ఉపయోగపడదని పేర్కొన్నాడు. ముంబై జట్టులో తీవ్ర అసంతృప్తులున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఈ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ముంబై జట్టు ఈ సీజన్లో చాలా నిరాశపరిచింది. వారు నాకౌట్ దశకు చేరుకోవాలని నేను బలంగా కోరుకున్నాను, కానీ సాధ్యం కాలేదు. ఎక్కడో లోపం జరుగుతోంది. ఇటీవల రోహిత్ మాట్లాడుతూ, నేను చాలా మంది కెప్టెన్స్ తో కలిసి ఆడాను. నాకు ఇదేం కొత్త కాదు. ఏం అవసరమో అది మీరు చేయండి. నేను కూడా నెల రోజులుగా అదే చేస్తున్నాను అని వ్యాఖ్యానించారు. మీరు ఈ మాటలను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. హార్దిక్ నాయకత్వం మైదానంలో ధైర్యంగా ఉన్నట్లున్నా అది ఒక రకంగా అహంకార పూరిత శైలి. అతడు మైదానంలో వ్యవహరిస్తున్న తీరు వాస్తవమైందని నేను అనుకోను, కానీ తన కెప్టెన్సీ అలాగే ఉండాలని అతడు అనుకుంటున్నాడు. ధోని మాదిరిగా చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. అత్యంత అనుభవజ్ఞులున్న చోట అందరూ దానిని అంగీకరించరు. యువకులే అధికంగా ఉన్న గుజరాత్ టైటాన్స్ లో ఈ శైలి పనిచేస్తుంది. అనుభవం లేని వారు అటువంటి నాయకత్వాన్ని ఇష్టపడతారు. అంతేకాని రోహిత్, బుమ్రా వంటి వారున్న జట్టులో ఇది మంచి వ్యూహం కాదని నా అభిప్రాయం అంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు.